ఉత్తరాఖండ్ లో వరద బీభత్సం సృష్టించింది. గంగోత్రిలోని ధరావళి గ్రామంపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. గ్రామం మొత్తాన్ని తుడిచిపెట్టాయి. ఇళ్లన్నీ ధ్వంసమయ్యాయి. శిథిలాల కింద పలువురు గల్లంతయ్యారు. ఇప్పటి వరకు 60 మంది జాడ తెలియరాలేదు. అప్రమత్తమైన రెస్క్యూ బృందాలు సహాయక చర్యల్ని ముమ్మరం చేశాయి. అయితే క్లౌడ్ బర్స్ట్ కారణంగా పలువురు గ్రామస్తులు కొండ చర్యల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వారిని రక్షించేందుకు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. వరదలపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ స్పందించారు. పౌరులకు సహాయం చేయడానికి సహాయక బృందాలు బాధిత గ్రామానికి వెళ్తున్నాయని చెప్పారు. ఉత్తరకాశీలోని ధరావళి క్లౌడ్ బస్ట్ గురించి తనకు సమాచారం అందిందని, తాము ప్రజల్ని రక్షించేందుకు కృషి చేస్తున్నామన్నారు. జిల్లా అధికారులతో పాటు ఇతర రెస్క్యూ బృందాలు ప్రజలను రక్షించే ప్రయత్నం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఒక్కసారిగా విరుచుకుపడ్డ ఆకస్మిక వరదలతో ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీ అల్లోకల్లోలమైంది. గంగోత్రికి వెళ్లే మార్గంలో ఉన్న ధరాలి గ్రామం సగభాగం పెట్టుకుపోయింది. అక్కడి ఇళ్లు, కార్లు, చెట్లు వరదల్లో కొట్టుకుపోయాయి. 60 నుండి 70 మంది ఈ వరదల్లో చిక్కుకుపోయారు. కనీసం 4 మరణించారు. మరో 12 మంది దాకా శిథిలాల కింద ఉండి ఉంటారని భావిస్తున్నారు. ఖీర్ గంగా నది పరివాహక ప్రాంతంలో క్లౌడ్ బస్టర్ అయింది. ఒక్కసారిగా విరుచుకుపడ్డ బురదతో కూడిన వరద అతి వేగంగా ధరాలి గ్రామంలోకి దూసుకొచ్చింది. దీంతో 3-4 అంతస్తుల భవనాలు పేక మేడల్లా కుప్పకూలి వరదల్లో కొట్టుకుపోయాయి. ధరాలిలో 20 నుండి 25 హోటళ్లు, హోమ్ స్టేలు వరదల్లో కొట్టుకుపోయాయి. ఈ గ్రామానికి సమీపంలోని కొండకు మరోవైపున చీలిపోయిన వరదల సుక్కీ గ్రామాన్ని ముంచెత్తింది. ఈ గ్రామంలో వర్షాలు ఇంకా ఆగలేదు. దీంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. వరదల్లో గల్లంతైన వారి గురించి ఖచ్చితమైన సమాచారం లేకపోయినా చాలా మంది ఆచూకీ తెలియడం లేదని అధికారులు తెలిపారు. ఆకస్మిక వరదలతో తప్పించుకునే మార్గం లేకపోయిందని చెప్పారు. వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడడంతో 163 రోడ్లు మూసుకుపోయాయి. అందులో 5 జాతీయ, 7 రాష్ట్ర, 2 సరిహద్దు రహదారులున్నాయి. సమీపంలో ఉన్న సైనిక బృందాలు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నాయి. మిగిలిన ప్రాంతాల నుండి సహాయక బృందాలు చేరుకోవడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ధరాలిలో 40 నుండి 50 ఇళ్లు కొట్టుకుపోయాయని ఉత్తరాఖండ్ ముఖ్య కార్యదర్శి ఆర్కే సుధాంశు తెలిపారు. హెలికాప్టర్ వెళ్లడానికి వాతావరణం సహకరించడం లేదని వెల్లడించారు. ఆకస్మిక వరదలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బురద కొట్టుకువచ్చిన దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. ఉత్తరకాశీలో ఆకస్మిక వరదలపై ప్రధాని మోడీ స్పందించారు. చనిపోయిన వారికి సంతాపం తెలిపారు. సహాయక చర్యల్లో ఎలాంటి లోపం లేకుండా చూడాలని సీఎం పుష్కర్ సింగ్ ధామీకి ఫోన్లో సూచించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సీఎం ధామీతో మాట్లాడారు. 7 సహాయక బృందాలను పంపుతున్నట్లు ఆయనకు తెలిపారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు అన్య చర్యలు తీసుకుంటున్నామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు.
తెలంగాణలో కాళేశ్వరం రగడ కంటిన్యూ అవుతోంది. పీసీ ఘోష్ రిపోర్ట్ పై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘోష్ రిపోర్టు నిజమైతే కేంద్ర ప్రభుత్వాన్ని అధికారులను తప్పు పట్టినట్లేనన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కేసీఆర్ ను హింసించడమే లక్ష్యంగా రేవంత్ పాలన సాగుతోందన్నారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్టులో నచ్చిన పేజీలనే లీక్ చేశారని, నచ్చని పేర్లను చేర్చారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టును పడావు పెట్టి బనకచర్లకు నీరు పోవాలన్నదే సీఎం రేవంత్ ఆలోచన అన్నారు హరీష్ రావు. తుమ్మిడిహట్ నుంచి ఎందుకు మార్చాల్సి వచ్చింది? మహారాష్ట్ర గవర్నమెంట్ 152 మీటర్ల ఎత్తులో బ్యారేజ్ నిర్మించడానికి ఒప్పుకునేది లేనే లేదు అని చెప్పింది. రెండో పాయింట్, అక్కడ చాప్రాల్ వైల్డ్ లైఫ్ ఉంది. అసలు చాప్రాల్ వైల్డ్ లైఫ్ ఉన్నటువంటి చోట ఎవడన్నా బ్యారేజ్ కడతాడా? సుప్రీంకోర్టు నుంచి అనుమతి రావాలంటే 10 ఏళ్ళు పట్టినా రాదది. అంటే నీళ్ళు ఇచ్చే ఉద్దేశం కాదు, నీళ్లు లేని చోట ఇరికిచ్చిండ్రు, అంతర్రాష్ట్ర ఒప్పందాల్లో కిరికిర్లో ఇరికిచ్చిండ్రు, చాప్రాల్ వైల్డ్ లైఫ్లో కిరికిచ్చిండ్రు. అంటే మీరు అసలు తమ్మిడిహట్టి దగ్గర పెట్టుడే పెద్ద తప్పు చేసింది కాంగ్రెస్. అసలు ఇవాళ ఏదన్నా చర్యలు తీసుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ మీద చర్యలు తీసుకోవాలి. క్యాబినెట్ అప్రూవల్ లేదు అంటే ఉన్నది అని మూపోటు జవాబు ఇచ్చినాం. ఇది సోలో డిసిషన్, దీనికి క్యాబినెట్ నిర్ణయం లేదు. దట్ ఈస్ ద క్యాబినెట్ రెజల్యూషన్, ఇట్ ఈస్ డెసిషన్ ఆఫ్ ద క్యాబినెట్. అండ్ మీకు ఇందాక చూశారు, ద ఎక్స్పర్ట్స్ కమిటీ, నిపుణుల కమిటీ కూడా అదే చెప్పింది. ఇట్ ఈస్ నాట్ సోలో డెసిషన్, ఇట్ ఈస్ క్యాబినెట్ డెసిషన్. సో గవర్నర్ గారి ప్రసంగం 10th March 2016 నరసింహన్ గారు, గవర్నర్ గారు అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడిన ప్రసంగం. అండ్ ఇట్ ఈస్ అప్రూవ్డ్ బై గవర్నర్. ఆ ప్రసంగాన్ని గవర్నర్ గారు అప్రూవ్ చేసే కదా ఆయన వచ్చి చదివేది. ఇట్ ఈస్ అప్రూవ్డ్ బై క్యాబినెట్, అప్రూవ్డ్ బై గవర్నర్, అప్రూవ్డ్ బై అసెంబ్లీ. నిపుణుల కమిటీ పక్కకు పెట్టినరు అంటే ఆ నిపుణుల కమిటీ అఫిడవిట్ రూపములో కమిషన్కే సమాధానం చెప్పింది, మా రిపోర్టు మీదనే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అని. ఇక నీళ్లు లేవు అని ఉమాభారతి లెటర్ చూపిస్తే ఆ లెటర్లోనే 3వ పేజీల ఆమెనే చెప్పింది నీళ్లు లేవు అని చెప్పి, అది కూడా బయట పెట్టినా. ఇప్పుడు ఎక్కడ నిజాయితీ ఉంది, ఎవరిది నిజాయితీ అని నేను మాట్లాడుతూ, ఈ మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఈ 3 బ్యారేజీలను 2 సందర్భాల్లో మే 27, 2018, ఆగస్ట్ 1, 2021లో క్యాబినెట్ ఆమోదం తీసుకోవడం జరిగింది. ఫస్ట్ RE, సెకండ్ RE. మే 27, 2018 రివైజ్డ్ అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ అంటే మనం రాటిఫికేషన్ చేయడం జరిగింది. ఇచ్చిన జీవోలను క్యాబినెట్ ఏ రోజు? మే 27, 2018. ఇట్స్ ఎ క్యాబినెట్ రాటిఫికేషన్ ఫర్ 3 బ్యారేజెస్. అప్రూవల్ ఫర్ ద ఫైనల్ ఎస్టిమేట్ ఫర్ ద వర్క్ కాళేశ్వరం ప్రాజెక్ట్ Medigada barrage, construction of barrage with radial guest hosting arrangements including formation of guide bunds on either side of the barrage. 2 పిల్లర్లు గుంగుతనే కేసీఆర్ మీద చర్య తీసుకోవాలి, ఇరిగేషన్ మంత్రి మీద చర్య తీసుకోవాలంటున్నావు. మరి పోలవరం 3 సార్లు కూలితే పోలవరం కట్టిన కేంద్ర ప్రభుత్వ అధినేత ప్రధానమంత్రి మీద చర్య తీసుకుంటావా? ఎగ్జిక్యూట్ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీద చర్య తీసుకుంటావా? ఎందుకో మాట్లాడరు అక్కడ. మరి SLBC మొత్తానికే కుప్పకూలింది కదా, 6 శవాలు ఈ రోజు కూడా బయటకు రాలే ఇంకా. మరి SLBC కూలితే రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా బాధ్యత వహించాలి కదా రిపోర్ట్ ప్రకారంగా. 2 పిల్లలు గుంగితే కేసీఆర్ది తప్పు, హరీష్ రావు తప్పు అంటున్నావు. మొత్తం SLBC కొట్టుకుపోయింది, SLBC కుప్పకూలింది, 6 శవాలు బయటకు రాలేదు. దానికి ఈ రిపోర్టే బేసిస్ అనుకుంటే రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఆర్ దే రెడీ? రేవంత్ రెడ్డి రాగానే నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ కొబ్బరికాయ కొట్టిండా? ఏ క్యాబినెట్ అప్రూవల్ ఉందని కొట్టినావు నాయన నువ్వు? ఏ DPR ఉందని కొట్టినావు నాయన నువ్వు? ఏ CWC కమిషన్ రిపోర్ట్ ఉందని నువ్వు పనులు స్టార్ట్ చేసినావు అని అడుగుతున్నా. ఇది నేను నోటి మాట చెప్తలేను. ఇన్ఫర్మేషన్ యాక్ట్లో నేను అడిగితే సమాధానం 11/9/2024లో రాష్ట్ర ప్రభుత్వ ఇరిగేషన్ శాఖ ఇచ్చిన ఆన్సర్ నాకు. కన్నెపల్లి పంప్ హౌస్ వద్దు, ఈ నిమిషానికి నీళ్లు బారి ఇచ్చచ్చు, తెలంగాణ రైతాంగానికి నీళ్లు అందించచ్చు. ఖచ్చితంగా మళ్ళీ BRS వస్తుంది. బిడ్డ నువ్వు చేస్తావా? చెయ్యి. రాజకీయాలు పక్కన పెట్టి రైతు ప్రయోజనాల కోసం పనిచేయి. లేదన్నా మళ్ళీ వచ్చిన తర్వాత మేము కొద్ది నెలల లోపలనే రీస్టార్ట్ చేస్తాం, రైతాంగానికి నీళ్లు ఇస్తాం, కాళేశ్వరం తెలంగాణకు వరప్రదాయిని అని రుజువు చేసి చూపిస్తామని చెప్పి మనవి చేసి, ప్రభుత్వం ఏమో ఒక 60 పేజీలతో రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఇప్పుడు ఇంతకది పూర్తి రిపోర్టా, కమిషన్ లో ఉన్న విషయాలే చెప్పారా, ప్రభుత్వం ఏమన్నా వండి వార్చిందా? అసెంబ్లీలో 650 పేజీల రిపోర్టు పెట్టండి, చీల్చి చెండాడతాం, నిజాలు ప్రజల ముందు పెడతాం, వాస్తవాలను నిగ్గుదిల్చే విధంగా అన్ని విషయాలను కూడా శాసనసభ వేదికగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం.
రేవంత్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. తక్షణమే 650 పేజీల పూర్తి నివేదికను అసెంబ్లీలో పెట్టాలని డిమాండ్ చేశారు. దమ్ముంటే తమ మైక్ కట్ చేయకుండా వాదనలు వినాలంటూ స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల కోసమే కాళేశ్వరం రిపోర్ట్ పేరుతో కుట్రలు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. రిపోర్ట్ ఇచ్చింది సాయంత్రం, అర్ధరాత్రి ఆస్థాన మీడియాకు వెంటనే లీకులు, తెల్లారి వరకే ఈయన పాపాల బైరోడు ఆన పాపాల బైరోడు అని అడ్డమైన రోత వార్తలు. అంటే ఎంత ఉద్దేశపూర్వకంగా అంటే ఇంకా 650 పేజీల రిపోర్టు ఎవరు చదవకముందే 2 పత్రికలకు మాత్రం తెలిసి రోత వార్తలని రాసి వడ్డించి వార్చి కేసీఆర్ గారి మీద బీఆర్ఎస్ మీద ఏదైతే కుట్ర చేసే ప్రయత్నం చేస్తున్నారో, చిల్లర ప్రయత్నం చేస్తున్నారో ఆ నివేదిక ఒక గ్యాసు ట్రాష్ తప్ప ఏం లేదు. మొత్తం దమ్ముంటే మొత్తం 655 పేజీల నివేదికను ప్రజల ముందు పెట్టండి, మొత్తం ట్రాన్స్పరెంట్ గా పెట్టండి. అసెంబ్లీలో ఎట్లా పెడతా అంటున్నారు కదా, ఇవాళ ఆల్రెడీ హరీష్ రావు గారు చాలా వివరంగా అన్ని విషయాలకు సమాధానం చెప్పారు. అసెంబ్లీలో పెడితే మైక్ కట్ చేయకపోతే ఈ ప్రభుత్వానికి దమ్ముంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి మైక్ కట్ చేయకండి. మైక్ కట్ చేయకపోతే రాష్ట్ర ప్రజలు చూస్తారు ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు అబద్ధం చెప్తున్నారు. చీల్చి చెండాడి ఫుట్బాల్ ఆడకపోతే మమ్మల్ని బట్టి. బీసీ రిజర్వేషన్ల అమలు కోసం కాంగ్రెస్ పోరుబాట పట్టింది. నేడు ఢిల్లీ జంతర్ మంతర్లో టీ కాంగ్రెస్ నేతలు ధర్నా చేస్తున్నారు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ధర్నాకు అనుమతి లభించింది. ధర్నాకు రాహుల్ గాంధీ, ఖర్గే, ప్రియాంక గాంధీ హాజరు కానున్నారు. ధర్నాలో సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మంత్రులు పాల్గొనున్నారు. తెలంగాణలో విద్యా, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం మార్చి 17న అసెంబ్లీలో ఆమోదించి రాష్ట్రపతికి పంపిన బిల్లులకు వెంటనే ఆమోదం తెలపాలన్న డిమాండ్తో ఢిల్లీలోని జంతర్ మంతర్లో కాంగ్రెస్ ధర్నా చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సోమవారమే కార్యకర్తలతో కలిసి ప్రత్యేక రైలులో చల్లపల్లి నుండి ఢిల్లీకి వెళ్లారు. మహాధర్నాను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రారంభిస్తారు. ఇండియా కూటమిలో భాగంగా ఉన్న డీఎంకే, వామపక్షాలు, శివసేన, యూబీటీ, ఎన్సీపీ, ఆర్జేడీ, నమాజ్వాదీ పార్టీ నాయకులు హాజరై సంఘీభావం ప్రకటించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన కులగణనను జాతీయ స్థాయి నమూనాగా మార్చాలన్న ఎజెండాతో తొలి నుండి పోరాటం చేస్తున్న కాంగ్రెస్ ఈ ధర్నాను విజయవంతంగా నిర్వహించి దేశవ్యాప్తంగా ఒక సందేశాన్ని పంపాలని భావిస్తోంది. 42% రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం పాస్ చేసిన పంపిన బిల్లులను 7వ షెడ్యూల్లో చేర్చాలన్న డిమాండ్తో 12 బీసీ సంఘాలు ఏప్రిల్ 2న జంతర్ మంతర్లో నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న ముఖ్యమంత్రి ఇప్పుడు అదే బిల్లుల ఆమోదం కోసం ఆందోళనకు దిగుతున్నారు. సెప్టెంబర్ 10 లోపు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు ఆదేశాల అమలు అంశం ఈ బిల్లుల ఆమోదంతో ముడిపడి ఉన్నందున కేంద్రం వెంటనే వాటికి పచ్చ జెండా ఊపి రాష్ట్రంలో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు పెంచేందుకు బాటలు వేయాలని సీఎం రేవంత్ డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా తెలంగాణకు వచ్చిన సమయంలో తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కులగణన చేపట్టడంతో పాటు జనాభాకు తగ్గట్టు వాటా కల్పిస్తామని ప్రకటించిన నేపథ్యంలో దాన్ని ఆచరణలో పెట్టే పనిలో పార్టీ నిమగ్నమైంది. బీసీ రిజర్వేషన్ల పెంపు అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
బీసీ రిజర్వేషన్ల అమలు కోసం కాంగ్రెస్ పోరుబాట పట్టింది. నేడు ఢిల్లీ జంతర్ మంతర్లో టీ కాంగ్రెస్ నేతలు ధర్నా చేస్తున్నారు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ధర్నాకు అనుమతి లభించింది. ధర్నాకు రాహుల్ గాంధీ, ఖర్గే, ప్రియాంక గాంధీ హాజరు కానున్నారు. ధర్నాలో సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మంత్రులు పాల్గొననున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుండి లైవ్ లో అందిస్తారు. రాజు, కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ వేదికగా పోరుబాటకు సిద్ధమైంది. 3 రోజుల కార్యాచరణలో భాగంగా నిన్న మొన్న 2 రోజుల పాటు పార్లమెంట్ లో ఉభయ సభల్లో కూడా వాయిదా తీర్మానం తెచ్చింది. బీసీ రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో 42% అమలు చేయాలి అనేటటువంటి అంశానికి సంబంధించి కూడా ఈ యొక్క నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే మొదటి రోజు వాయిదా తీర్మానాలు ముగిసింది. అయితే ఇవాళ మరి కాసేపట్లోని జంతర్ మంతర్, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అదేవిధంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ మంత్రివర్గ సభ్యులు, అదేవిధంగా తెలంగాణ ఏఐసిసి చీఫ్ గా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గేతో పాటు పార్లమెంటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ఈ యొక్క జంతర్ మంతర్ వద్ద జరగబోయేటటువంటి ధర్నా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తారు. ప్రధానంగా ఈ యొక్క స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే కీలకమైనటువంటి బిల్లును తెలంగాణ శాసనసభలో అమలు చేసింది. అందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అటు పార్లమెంటులోని ఉభయ సభల్లో ఈ యొక్క బిల్లును ఆమోదం చేసే విధంగా కూడా అటు కేంద్ర ప్రభుత్వానికి పంపింది. రాష్ట్రపతి వద్ద ఈ యొక్క బిల్లు పెండింగ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ యొక్క కార్యాచరణ తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా ఇవాళ మరి కాసేపట్లోనే భారీ ఎత్తున ఈ యొక్క జంతర్ మంతర్ వద్ద బీసీ రిజర్వేషన్ అమలుకు పోరుబాట నిర్వహించబోతా ఉంది. మహాధర్నాను నిర్వహించబోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రదేశం ఢిల్లీలోని జంతర్ మంతర్. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ కాంగ్రెస్ నేతలకు సంబంధించి పెద్ద ఎత్తున పోస్టర్లు, అదేవిధంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ అమలు చేయాలి, భారత రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో ఈ యొక్క బీసీ రిజర్వేషన్ అంశాన్ని చేర్చాలి అనేటటువంటి అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేసేందుకు కూడా పెద్ద ఎత్తున జంతర్ మంతర్ పూర్తి స్థాయిలో అటు ఫ్లెక్సీలతో నిండిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో 42% రిజర్వేషన్ ను బీసీలకు అమలు చేయాలి స్థానిక సంస్థల్లో అనేటటువంటి అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే పోరుబాటకు సిద్ధమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. తెలంగాణ నుంచి దాదాపు 1400 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు, వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి నాయకులు కూడా ఢిల్లీ వేదిక అటు చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఢిల్లీకి చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఈ యొక్క వారితో పాటుగానే పలు బీసీ సంఘాల నాయకులు, బీసీ సంఘాల నేతలు కూడా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ సంఘాలు కూడా ఇక్కడికి చేరుకోబోతా ఉన్నాయి. మరి కాసేపట్లోనే దాదాపు 3000 నుంచి 4000 మంది ఈ యొక్క మహాధర్నా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయబోతా ఉన్నారు. పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క ధర్నా కార్యక్రమానికి అటు కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా అటెండ్ కాబోతా ఉన్నారు. వివిధ రాజకీయ పార్టీలు, ఇండియా కూటమిలో ఉన్నటువంటి రాజకీయ పక్షాలు కూడా ఈ యొక్క మహాధర్నాకు మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి అటు పార్లమెంట్ లో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల నేతలు, అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి నేతలు కూడా, ఎంపీలు కూడా ఈ యొక్క ధర్నాలో పార్టిసిపేట్ చేయాలి. బీజేపీ ఎంపీలను కూడా ఆహ్వానిస్తున్నాం అనేది కూడా నిన్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు కీలకమైనటువంటి ఈ బిల్లుకు సంబంధించి ఏ విధంగా భవిష్యత్తులో ముందుకు వెళ్తుంది, అయితే కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందా, ఈ యొక్క మహాధర్నాకు కేంద్రం స్పందిస్తుందా అనేది అయితే వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క మహాధర్నాను భారీ ఎత్తున తెలంగాణ రాష్ట్ర సర్కార్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా అటు కాంగ్రెస్ పార్టీ భుజాన వేసుకొని కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చిన హామీలో భాగంగానే ఈ యొక్క 42% రిజర్వేషన్ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది అనేది కూడా చెప్తున్న నేపథ్యంలో కూడా కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరి వహిస్తా ఉంది. అటు రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఈ బిల్లుకు ఏకాభిప్రాయం తెలిపారు, పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చారు. కానీ కేంద్రంలో తొక్కి పెడుతున్నారు అనేది కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పదే ఆరోపిస్తా ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా బీజేపీ నేతలు అటు ముస్లింలను ఈ యొక్క 42% రిజర్వేషన్ లో వారికి 10% వాటా ఇవ్వడం ఏంటనేది కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ముస్లింలను తొలగించి పూర్తి స్థాయిలో కూడా హిందూ బీసీలకు ఈ యొక్క రిజర్వేషన్ అమలు చేసే విధంగా మరో బిల్లును తీసుకొస్తే తాము ఎట్టి పరిస్థితుల్లో సహకరిస్తాము, దానికి పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తామనేది చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.
ప్రస్తుతం భారీ ఎత్తున ఈ యొక్క ఏర్పాట్లు అయితే కొనసాగుతా ఉన్నాయి. ఒక ప్రధాన వేదిక పైన దాదాపు 40 నుంచి 50 మంది నేతలు కూర్చునే విధంగా ఏర్పాట్లను చేశారు. కింద దాదాపు 500 నుంచి 1000 వరకు కూర్చునే విధంగా సిట్టింగ్ కెపాసిటీ ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఈ జంతర్ మంతర్ వద్ద భారీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి ఈ యొక్క బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి కూడా అన్ని రకాల ఏర్పాట్లను ప్రస్తుతం నిన్న కూడా పర్యవేక్షించారు. ప్రస్తుతం కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతలు తెలంగాణ నుంచి వచ్చినటువంటి శ్రేణులు కూడా ఇక్కడికి హాజరవుతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా ఈ యొక్క ఇవాళ జరగబోయే జంతర్ మంతర్ వద్ద జరగబోయేటటువంటి బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి కూడా భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లను అయితే పూర్తి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. రేపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రివర్గ సభ్యులు అదేవిధంగా ఏఐసిసి నేతలు రాష్ట్రపతిని కలవబోతా ఉన్నారు. ఆమె అపాయింట్మెంట్ కోరినట్లు తెలుస్తా ఉంది. ఆ అపాయింట్మెంట్ ఖరారు అయితే గనక నేరుగా ఈ యొక్క తెలంగాణలో బీసీలకు 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ అంశానికి సంబంధించి ఆ బిల్లును వెంటనే ఆమోదం తెలపాలి అనేటటువంటి అంశానికి సంబంధించి వినతి పత్రం ఇచ్చి ఆమెను కోరనున్నారు. పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. ఇది ముందుకు వెళ్తుందా లేదా అనేటటువంటి అనేక సందేహాలు ఉన్న నేపథ్యంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం అటు కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో కూడా అటు కేంద్రం పైన ఒత్తిడి తెచ్చేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ 3 రోజుల పాటు పోరుబాట మహాధర్నాను నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీపిక. రైట్ రాజు, థ్యాంక్ యూ. కొమిటిరెడ్డి బ్రదర్స్ అన్నా అలా తమ్ముడు ఇలా మంత్రి పదవి రాకపోవడంతో గుర్రుగా ఉన్న కొమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీఎం రేవంత్ ను విమర్శించే ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఎమ్మెల్యే కొమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎల్బీ నగర్ నుండి పోటీ చేస్తే మంత్రి పదవి వచ్చేది కానీ మునుగోడు ప్రజల కోసం వదులుకున్నానని అన్నారు. మళ్లీ ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. రాజగోపాల్ కు మంత్రి పదవి హామీ ఇచ్చినట్టు తనకు తెలియదన్నారు. తన సోదరుడికి మంత్రి పదవి ఇచ్చే స్టేజ్ లో తాను లేనన్నారు. ఇక మంత్రి పదవి ఇప్పించే పరిస్థితి కూడా తనది కాదన్నారు. ఎవరో ఈ మధ్య ఏదో మాట్లాడుతున్నారు. నేను ఏదైనా మాట్లాడితే మంత్రి పదవి రాలేదని మాట్లాడుతున్నారు. అరే మంత్రి కావాలంటే ఎల్బీ నగర్ పోటీ చేసుకొని మంత్రి ఇస్తామని చెప్పిర్రు. నాకు వద్దని, నాకు మునుగోడు ప్రజలు కావాలని నేను ఇక్కడికి వచ్చిన. నన్ను ఎవరన్నా నీకేం కావాలి, మంత్రి పదవి కావాలన్నా, మునుగోడు ప్రజలు కావాలన్నా, మునుగోడు ప్రజలు అభివృద్ధి కావాలన్నా అంటే నేను మునుగోడు ప్రజలు కావాలి, అభివృద్ధి కావాలంట. అందులో అనుమానం లేదు. పదవులు అడ్డం పెట్టుకొని రాజకీయాల్లోకి పెట్టుకొని పదవులలోకి వచ్చి 1000 కోట్లు దోచుకునేటువంటి వారికి పదవులు కావాలి. రాజగోపాల్ రెడ్డికి ప్రజలు కావాలి. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ రోజు నేను కావాలనుకుంటే మంత్రి అయ్యేవాడిని, కానీ నా స్వార్థం కోసం అని చెప్పేసి నేను పదవి కోసం అని చెప్పి నేను పోలే. నేను మళ్ళీ ప్రజల కోసమే మళ్ళా పార్టీ మారి కాంగ్రెస్ లోకి వచ్చి మీరు ఇస్తానని హామీ ఇచ్చిండ్రు. ఇస్తారా ఇవ్వరా అది మీ ఇష్టం. అవకాశం వస్తే ఎప్పుడన్నా నేను కూడా సీనియర్ కాబట్టి తెలంగాణ ఉద్యమంలో ఉన్నా కాబట్టి నాకంటే జూనియర్లకు నిన్నమని వచ్చిన ఇతర పార్టీ వాళ్ళందరికి ఇచ్చారు కాబట్టి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే మీరు ఎంపీ గెలిపియమంటే గెలిపించినాం, పార్టీలకు రమ్మంటే నువ్వు నమ్ముకొని వచ్చినాం. ఇస్తారా ఇయ్యరా అది మీ ఇష్టం. నేను మాత్రం పదవుల కోసం ఎవరింటికి పోయి కాలు మొక్కి మనసు చంపుకొని దిగజారడం మాత్రం జరగదు. నేను బతుకున్నాగా ఎంత దూరం అన్న పోతా, ఎంత పోరాటం చేస్తా, అవసరం అయితే మళ్ళీ త్యాగం చేసి పోయినసారి ప్రభుత్వాన్ని మీ కాళ్ళకాడికి తీసుకురాలే. రాజీనామా చేస్తే మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం 100 మంది ఎమ్మెల్యేలు మునుగోడు ప్రజల కాళ్ళకాడికి రాలేదా? అవసరమైతే అంత దూరం కూడా పోతా. అంటే నేను మంత్రి పదవి ఇచ్చే స్టేజ్లో ఉన్నాను. నేను ఇది జాతీయ పార్టీలో కొన్ని సిస్టమ్ దాని ప్రకారం పార్టీ అగ్రనాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది. సీఎం గారి అభిప్రాయాలు తీసుకుంటారు. ముఖ్యమంత్రిగా సీఎం గారు మంత్రివర్గాన్ని నియమించే అవకాశం జాతీయ పార్టీ కాబట్టి ఇక్కడ వాళ్ళ పర్మిషన్తోని ఆయన చేయడం జరుగుతుంది. మా ప్రమేయం కానీ ఎవరి ప్రమేయం కానీ ఉండదల్లా. అది ఆ విషయం నాకు తెలియదు. అప్పుడు మాట ఇచ్చిన సంగతి మా ముందులో మాట ఇయ్యారు కదా. నేను ఇప్పుడు వాళ్ళు మాట ఇస్తే సంతోషమే, ఇస్తే సంతోషపడతాం. కానీ కేంద్రంలో అల్టిమేట్గా హైకమాండ్ సీఎం గారు కూర్చొని నిర్ణయించే అంశాన్ని నన్ను అడగడం కూడా మీరు తప్పు. నా చేతులు లేని విషయాన్ని అడిగితే నేనేం చెప్పలేను.
నేడు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. పలు కీలక అంశాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. కేబినెట్ ముందుకు నూతన బార్ పాలసీ రానుంది. మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి కేబినెట్ ఆమోదం తెలపనుంది. సీఎం సింగపూర్ టూర్ పై కేబినెట్ లో చర్చించనున్నారు. కొత్త రేషన్ కార్డుల జారీకి కేబినెట్ ఆమోదం తెలపనుంది. రాజధాని అభివృద్ధి, భూ కేటాయింపులపై చర్చ జరగనుంది. కేబినెట్ ముందుకు నాలా చట్ట సవరణ బిల్లు రానుంది. ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ పైన కేబినెట్ లో చర్చ జరగనుంది. ఫ్రీ హోల్డ్ భూముల్లో అక్రమాలపై కేబినెట్ చర్చించనుంది. హైదరాబాద్ లో మరో డ్రగ్ పెడ్లర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. హెచ్ఎన్యూ అంబర్పేట పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించారు. పోపీ హౌస్ కు 21 కిలోలు మిక్సర్ వెయిట్ మిషన్లు అధికారులు సీజ్ చేశారు. నిందితుడు రామ్ డ్రగ్స్ ను తక్కువ ధరకు రాజస్థాన్ లో కొనుగోలు చేసి హైదరాబాద్ లో విక్రయిస్తున్నాడని పోలీసులు గుర్తించారు. మంగళ రామ్ డ్రగ్ అలవాటు చేసుకుని అమ్మకాలు నిర్వహిస్తున్నాడని, నిందితుడి నుండి 3.5 లక్షల విలువైన మాదక పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. $21 kgs కదా.